నొప్పిగా ఉందా? ఎందుకలా కొట్టుకున్నావు? చాలా మంచి మాటే చెప్పావు కదా, అందుకే కొట్టుకున్నా. ఐఎమ్ సారీ అలా చెప్పిన దానికి. తర్వాత అయినా చెప్పేదే కదా. మనోజ్, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఎప్పుడూ ఆ విషయం నీకు చెప్పలేదు. మధ్యలో రాహుల్ వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు, ఒప్పుకున్నా. నువ్వే లేట్ చేసావు. నాకు కొంచెం టైం ఇవ్వు. జీనా చెప్పిన ఆ మాటలకి మనోళ్ళలో మళ్ళీ ప్రేమ చిగురించింది. కానీ ఇంకొక సైడ్ రాహుల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకా ఎంత ఇష్టం ఉన్నా ముందే ప్రపోజ్ చేయకుండా లేట్ చేసినందుకు బాధపడుతున్నాడు. ఇదిగో తీసుకో. నాకేమొద్దు పో. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు అసలు నీ లవ్ రిలేషన్ గురించి ముందే ఎందుకు చెప్పలేదు? అంటే అడగకుండానే మైక్లో చెప్తూ తిరగమంటావా అందరికీ? అయినా నార్మల్ విషయమే కదా అందరి లైఫ్లో ఇది. అయితే ఇప్పుడు నాదే తప్పంటావు, అంతేనా? అదంతా వదిలే. నువ్వే ముందెందుకు నాకు చెప్పలేదు? చెప్తే నేను వద్దంటానా? స్టడీస్ కోసం చెన్నై వెళ్ళాను, తను నాకు ప్రపోజ్ చేశాడు, నా తప్ప? కానీ నిన్ను చాలా ఇష్టపడుతున్నాను జీనా. తెలుసులే అది. సర్లే. ఏంటిప్పుడు అందులో దూకితే గానీ నేను నమ్మననుకున్నావా? నువ్వు ఏ విషయం కూడా ముందే చెప్పి సావు కదరా పిచ్చోడా. తీరా ప్రాబ్లమ్స్ అని నీ నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇలా కూర్చొని బాధపడతావు. ఎక్స్క్యూజ్ మీ సార్, బార్ క్లోజింగ్ టైం అయింది, ప్లీజ్. మేము ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం. మా మనోజ్ గారి లవ్ స్టోరీ. ఒక్క 10 minutes. ఓకే సార్, ఓకే, కొంచెం త్వరగా కానివ్వండి. అరే నువ్వు ఎప్పుడైనా జీనాని అడిగావా నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నానని? ఆ విషయంలో జీనాకేరా నా సపోర్టు. సరే నేను వెళ్తున్నా. ఆగురా, కూర్చో, నేను చెప్పేది విను మావా. కూర్చో చెప్తా. మావా, రాహుల్ గారు నీకంటే స్మార్ట్గా ఉంటాడేమోరా. ఏదో క్యాజువల్గా అన్నాలేరా మావా, నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వే బాగుంటావు. నేను ఛాలెంజ్ చేశాను రా. సూపర్ రా మావా, నువ్వు అసలు తగ్గద్దంతే. ఫస్ట్ నువ్వేం చేయాలో చెప్తా వినరా. తనకంటే అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూసుకొని పడేసి జీనా ముందే ఆ అమ్మాయితో ప్రపోజ్ చేయించుకో. నా ఛాలెంజ్ అది కాదురా. నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నా అంటే నవ్విందిరా. వాణ్ణి చంపేస్తాన్రా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మావా? నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో ప్రూవ్ చేసి చూపిస్తా. అవునా? ఎలా మావా? ఏదో ఒకటి చెయ్యాలిరా. సరేరా మనోజ్, ఎలాంటి పిచ్చి పనులు ఏం చేసుకోక, ముందే చెప్తున్నా. నీలాంటి వాళ్ళు నేను చాలా మందినే చూసా. అమ్మాయి ప్రేమను పొందే క్రమంలో లైఫ్ పోగొట్టుకుంటారు. ఈ ప్రయత్నంలో అమ్మా నాన్న గురించి అసలే ఆలోచించరు. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. అలాంటి పిచ్చి పనులు నువ్వు చేస్తే మాత్రం నేను ఊరుకోనరా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? అమ్మాయినికి మర్చిపో, వదిలేసేయ్. 6 yearsగా అతనితో రిలేషన్లో ఉన్నానని చెప్పింది కదా. ఎన్ని జరిగాయో ఏంటో మనకేం తెలియదు కదరా. అయితే ఇప్పుడు నువ్వు లవ్ అని చెప్పగానే రాహుల్ని వదులుకోలేదు కదరా. సరేరా, నేను మర్చిపోతా. ఇప్పుడు నువ్వు ఒక తెలివైన అబ్బాయిలా ఆలోచించావురా. సరే, ఒకసారి నీ ఫోన్ ఇటివ్వు. జీనా నెంబర్ డిలీట్ చేసి పడేస్తా. ఈ జీనా పోతే రెజీనా వస్తుందిలేరా, భయపడకు. రే, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? టాయిలెట్కి వెళ్తున్నాను రా. నేను రానా? వద్దులే, నేనే పోసుకుంటా. ఓహ్, నీకు అలా అర్థమైందా? సార్, చాలా లేట్ అయింది, క్లోజింగ్ టైం. కొంచెం మీరు వెళ్తారా ప్లీజ్? గవర్నమెంట్ 12 వరకు షాప్స్ ఓపెన్ చేసుకోమన్నారు. మీకు ఇంకా తెలిసినట్లేదే. ఏం మాట్లాడుతున్నావయ్యా? మేము ఎప్పుడు షాపులు మూసుకోవాలో మాకు తెలీదా? మీరు చెప్పాలా? రూల్స్ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నావు. వెళ్తారా పోలీసు వాళ్ళని పిలవమంటారా? 2 నిమిషాల్లో డిసైడ్ అవ్వండి. దీనికి పోలీసులు ఎందుకు సార్, వెళ్ళిపోతాం. ఒరే మనోజ్, ఏం చేస్తున్నావురా? వామిటింగ్ చేసుకుంటున్నావు ఏంట్రా? నేను చెప్తూనే ఉన్నా, లిమిట్గా దాగరా, అవుట్ అవుతావని. ఎప్పుడైనా ఒక్క మాట అంటే ఒక్క మాటైనా విన్నావా? ఇప్పుడు చూడరా ఏమైందో. ఆంబ్రోస్, ఏంట్రా? నిజంగా రాహుల్తో అన్నీ అయిపోయాయంటావా? బాధగా ఉందిరా. ప్లీజ్ వదిలేరా. చాలా ప్రేమించాను తన్ని. దేవుడా, ఏంటి నాకు ఈ టార్చర్? అవతల వాడేమో రెస్టారెంట్ క్లోజ్ చేస్తానంటున్నాడు. నా మీద చాలా సీరియస్ అయ్యాడు రా. పోలీసులను కూడా పిలుస్తా అంటున్నాడు. వెళ్దాం పదరా ప్లీజ్. నేను రాను, ఇక్కడే ఉంటా. అరే పదరా, చెప్తే వినరా ప్లీజ్. ఇంకోసారి నీతో సిట్టింగ్ చేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా. అరే, నా లైఫ్ ఎందుకురా ఇలా అయిపోయింది? ఒరే పనికి మాలనోడా, అందరి లైఫ్ అంతే. ఏ అమ్మాయిని నమ్మకూడదురా.
పెళ్ళి అయ్యేంత వరకు టైం పాస్కి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి, కానీ పెళ్ళికి మాత్రం అమెరికా సంబంధాలు కావాలి. దమ్ముంటే పట్టుకొర చిక్కవద్దు, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్. హాయ్ అంకుల్, మీకు ఒక పార్సల్ వచ్చింది, చెక్ చేసుకోండి. అరే అమ్రోజ్, నిన్ను మాత్రం ఏదో ఒకరోజు ఊర కుక్కను కొట్టినట్టు కొడతాన్రా. మిస్టర్ మనోహర్, వీడు లేచాక వీడిని అడుగు ఏమని చెప్పి కూర్చొని పెట్టాడు. నమ్మానులే కానీ తీసుకురావాడిని. అందుకే లిమిట్లో తాగాలి. లే ఇంకా. రాహుల్ నిన్ను వదలనురా. ఎందుకు తను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది? కట్ చేయి, కట్ చేయరా, చెయ్యి. చూసావా మామ, ఈ అమ్మాయిలు ఎంత అవాయిడ్ చేస్తుంటే అంతగా కాల్ చేస్తున్నారు. ప్రేమ చూపిస్తుందంట, కానీ అది ప్రేమ కాదంట. ప్రేమిస్తున్నా అని చెప్తే నేను జస్ట్ ఫ్రెండే అనుకున్నా అంటదా. అవును మావా. అందుకే చెప్తున్నా, ఈ ప్రేమ గీమ అన్ని కళలో మింగి హ్యాపీగా ఉండు. చూసావా, ఈ గ్యాలం కూడా తెగిపోయింది, సౌండ్ వచ్చింది. సో నో ఉమెన్ నో క్రై. మీరందరూ బొక్కలకు గురి చూసి కొడతారు, కానీ ఈ ఆంబ్రోస్ కూడా అలా కాదు. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఏదో ఒకసారి అలా మిస్ అవుతుందిరా. రేయ్ రారా. నేనా? నిన్ను కాదురా, నీ పక్కనోడు. వెళ్ళరా, వాళ్ళు ప్రశాంత్ మనుషులు. ప్రాబ్లం ఏంటన్నా? నువ్వురా చెప్తా. వద్దులే. బండెక్కు. ఎక్కురా. ఏంట్రా చూస్తున్నావు? మావాడెక్కడ కూర్చోవాలి? దగ్గర్రా, ముందుకు జరుగు. పోనీరా. తేడా వస్తే ఫోన్ కొట్టు మావా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.